వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని గాడిలో పెడతానని, న్యాయం జరగలేదని ఎవరూ బాధపడకండి, ఖచ్చితంగా అండగా నిలబడతానని దోర్నలలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. గతంలో వాళ్లు అతి చేష్టలు చేశారని, వాళ్ళందరూ ఇంకా నా మైండ్లోనే ఉన్నారని ఎరిక్షన్ బాబు తెలిపారు. ఎర్రగొండపాలెంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, ఈ రోజు కొత్త వాళ్ళు కనిపిస్తున్నారని, కష్టపడి పనిచేసిన వారికి న్యాయం చేస్తానని ఎవరూ అధైర్యపడొద్దని, మీ అందరి కోసం ఎర్రగొండపాలెంలోనే ఉంటానని, అందరికీ న్యాయం చేస్తానని, అండగా నిలబడతానని, చంద్రబాబు ఆశయాల దిశగా అడుగులు వేద్దామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. మొత్తం తీస్తాం, బయటికి వాళ్ళు చేసిన అవినీతి మొత్తం తీస్తాం, కలుగులో దాటుకున్న బయటికి తెస్తాం. దాంట్లో వదిలే సమస్య లేదు. గ్రామాల్లో మీరందరూ కూడా గ్రామాభివృద్ధిని పెట్టండి, కార్యకర్తల సంక్షేమాన్ని కోరండి. నాయకుడు ఎవరైతే పార్టీ కాడిని గుదాన వేసుకొని ఆర్థికంగా నష్టపోయినారో మీరు బలపడండి, బాగుపడండి. ఇదే నేను ఇస్తున్నటువంటి నాకు మద్దతు ఇచ్చారు 5 మండలాల్లో కొన్ని జరిగింది. నేను ఈ రోజు వరకు కూడా అందరు కష్టపడ్డారన్న ఒక మాట తప్ప ఎక్కడ కూడా ఎవరిని నిందించట్లేదు, ఎక్కడ కూడా ఎవరిని నిందించట్లేదు. ఎందుకు నిందించడం లేదంటే అధికారం వచ్చింది, నా మీద బాధ్యత ఉంది. గ్రామంలో ఎంతో మందికి మాటలు ఇచ్చాము. ఈరోజు మనం ఓడిపోయినామని కార్యకర్తలు ఇసుకొని ఇంట్లో కూర్చుంటే పని కాదు, అందరూ నష్టపోతారు. నేను ఇబ్బంది పడితే పోయినసారి 10-16 మంది బాగుపడతారు, వీళ్ళందరూ ఎవరు బాగుపడరు. అందుకని మీ అందరి కోసం నేను ఇక్కడే ఉంటున్నా. మీ అందరితోటి ఈ అధికారాన్ని మీకోసం ఉపయోగిస్తాం. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అన్నాడు వచ్చి ఓడిపోయిన మనల్ని బాగుపరచాడని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ అధికారులందరూ కూడా సెట్ అయినాక మండలాన్ని గాడిలో పెట్టడం, 2-3 రోజులు మీ గ్రామంలో మీరందరూ కూర్చొని సమన్వయంతో ఏదైతే ఎన్నికల్లో నా దగ్గరికి వచ్చి మా గ్రామ పరిస్థితిని మాట్లాడుకున్నారు, వాళ్ళందరూ వచ్చి మండల నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చి అవన్నీ కూడా ఇస్తే వాటి ప్రకారం నేను పనులు చేయించడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా ఇన్వాల్వ్ గారు మీ గ్రామాలలో మీరే కూర్చొని అన్ని ప్రతి ఒక్కటి కూడా చేసుకుని పోవాలా. ఆ గ్రామంలో మీరేదైనా తప్పు చేసినా, ఎవరైనా ఆ గ్రామం నుంచి వచ్చి నాకు ఇటు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేస్తాం. లేకపోయినా వాళ్ళకి ఏదో ఒక రూపంలో అకామిడేట్ చేసి ఆదుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, నిన్న కష్టపడిన ప్రతి కార్యకర్తకి చాలా మంది కొత్త వాళ్ళు కనపడుతున్నారు. నాకు ఎప్పుడు కనపడలేదు, ఎప్పుడు సంవత్సరాల్లో ఎప్పుడు కనపడలేదు. మరి కొత్తదనం ఎక్కడి నుంచి వచ్చింది అని సంగతి నేనైతే అప్పుడు అక్కడే ఉన్నాం, ఇప్పుడు అక్కడ అధికారం వచ్చిన వాళ్ళ పరిస్థితి, అధికారం లేనప్పుడు కూడా అదే పరిస్థితి. దయచేసి కొత్త వాళ్ళంతా దండం పెడుతున్నాం మీ అందరికి. మా ఊళ్ళో ప్రాంతంలో అన్యాయం చేయకుండా ఊరికి అండగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, మీ అందరికీ ప్రతి ఒక్కరికి బాగా ఈ మండలంలో ఓట్లు వేసి ఇంకా మంచి మనం కొంతమంది కష్టపడితే ఈ మండలంలో మనకి విజయం వచ్చింది. కొంత కష్టపడి ఉంటే తెలుస్తున్నారు, కానీ జరిగిన దాని గురించి మనం ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎన్నికంటే ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ నా మైండ్ లో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా తొందరపడకండి. గ్రామంలో గ్రామ పెద్దలందరూ కలిసి కూర్చోండి, నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయాలకు మండల కమిటీ ఆమోదం చేస్తే నేను ఆమోదం చేస్తాను. కాబట్టి ఎవరు కూడా ఏం కాదు, మీ అందరి భద్రత
మీ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టి మిమ్మల్ని ఏ స్టేజ్లో ఎక్కడెక్కడ మిమ్మల్ని అకామిడేట్ చేయాలో ఎలా బలపరచాలో నాకు తెలుసు. కాబట్టి దయచేసి పార్టీని బలంగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరు ఆలోచించమని కోరుకుంటూ, మనకు పెద్ద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాలో మన గౌరవనీయులు రొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రులు కావడం కూడా మనకి అదృష్టం ఈ జిల్లాకి. ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల, గ్రామాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు. ఖచ్చితంగా వారి అండదండలు మనకున్నాయి. 100% పార్టీని ముందు తీసుకెళ్లాలని మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.